Euler's formula f of x equal to a naught by 2 sigma n equal to 1 to infinity a n cos n by x by l plus sigma b n equal to sin n by x by l. Here l equal to pi. Then substituting l equal to 5, the f of x is converted into f of x equal to a naught by 2 sigma n equal to 1 to infinity a n cos n x plus sigma n equal to 1 to infinity b n sin n x. సో లాస్ట్ క్లాస్ లో మనం ఆల్రెడీ -π to π ఉన్నదాన్ని మనం ఏం చేసామంటే ఈవెన్ ఆడ్ అవుట్ లేదని చూపించి తర్వాత మనం దాన్ని యూలర్స్ ఫామ్ లో కన్వర్ట్ చేయడం జరిగింది. సో ఈ రోజు ఏంటంటే మనం ఈవెన్ ఆడ్ అంటే ఏంటో చూద్దాం. ఈవెన్ ఆడ్ మీద ప్రాబ్లమ్స్ చేద్దాం. ఓకే, లేదు యూలర్స్ మీద ఒక ప్రాబ్లం చేద్దాం అంటే ఒకసారి యూలర్స్ మీద కూడా ఒక ఇంకో ప్రాబ్లం చెప్తాను. ఎందుకంటే యూలర్స్ థీరం చాలా ఇంపార్టెంట్ యూలర్స్ ఫార్ములా. అది చేసి మనం ఈవెన్ ఆడ్ లోకి వెళ్దాం. ఈరోజు క్లాస్లోకి చాలా సింపుల్ గానే అవుతుంది. మీరు ఆ ఫార్ములా ఎప్పుడైతే నేర్చుకుంటారో మీకు ప్రాబ్లమ్స్ చాలా ఈజీగా సింప్లిఫై అవుతాయి. చూడండి, ఉంటాయికి ఫార్ములా ఎంత ఎక్కువ ఉంటుంది కానీ మీరు ఫార్ములా వస్తే సరిపోతుంది. మన క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే అబ్టైన్ ది ఫోరియర్ సిరీస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు e⁻⁻x. దాని ఇంటర్వెల్ ఎంత ఉంటా 0 to 2π. ఎప్పుడైతే మనకి 0, 2π ఇచ్చాడో ఆటోమేటిక్ గా ఇది మనకి యూలర్స్ ఫార్ములానే అర్థమైపోవాలి. దీన్ని దేంతో కంపేర్ చేయమన్నాను? c,c+2l కంపేర్ చేయమన్నాను. ప్రతిసారి ఇలా కంపేర్ చేసి ఎల్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయకుండా నేను జస్ట్ యావరేజ్ చేయమన్నాను. 0 + 2π/2 అంటే ఎంత వస్తుంది? π వస్తుంది. ఈ వాల్యూని ఎల్. ఏ ఫార్ములాలో అయితే ఎల్ ఈక్వల్ టు పై పెడతామో ఆ ఫార్ములానే మనకి యూలర్స్ ఫార్ములా. సో ఈ ప్రాసెస్ అంతా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. యూలర్స్ ఫార్ములా కూడా రాశాను. యూలర్స్ ఫార్ములాలో మనం ఫైండ్ అవుట్ చేస్తుంది a0, an, bn. ఇది ఫుల్ రేంజ్ సిరీస్. దీంట్లో హాఫ్ రేంజ్ అంటే ఈవెన్ ఆడ్ కానీ హాఫ్ రేంజ్ కానీ హాఫ్ వస్తే చేంజ్ ఆఫ్ ఇంటర్వెల్ కానీ యూలర్స్ కానీ మొత్తం a0, an, bn 3 ఫైండ్ అవుట్ చేయాలి. a0, an, bn 3 వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తే దాన్ని మనం ఏమంటాం అంటే ఫుల్ రేంజ్ సిరీస్ అంటాం. అలా కాకుండా a0, an కానీ లేదు ఓన్లీ bn కానీ ఫైండ్ అవుట్ చేస్తే దాన్ని ఏమంటాం అంటే హాఫ్ రేంజ్ సిరీస్ అంటాం. ఓకే, a0కి ఫార్ములా 1/l ఇంటిగ్రల్ 0 to 2π f of x dx. f of x అంటే మన క్వశ్చన్ ఇచ్చాడు e⁻⁻x. సో e⁻⁻x dx. e⁻⁻x కి -e⁻⁻x అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్ రీప్లేస్ చేసాం. e⁻−0 అంటే 1, e⁻−2π అంటే e⁻−2πనే. e⁻−0 అంటే 1/e⁻0 దట్ ఈక్వల్ టు 1. ఫైనల్ గా a0/2 కావాలి. ఇది a0 1 - e⁻−2π/π దాన్ని బై 2 చేస్తే a0/2 ఒక వాల్యూ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ రైట్ ది an ఫార్ములా. an ఈక్వల్ టు 1/π ఇంటిగ్రల్ 0 to 2π f of x తో పాటు cos nx కూడా వస్తుంది. ఇక్కడ f of x అంటే మనకి ఇచ్చిన క్వశ్చన్ e⁻⁻x. సో e⁻⁻x cos nx ఉన్నప్పుడు మనం బైపార్ట్స్ ఫార్ములా వాడకూడదు. దీన్ని సపరేట్ గా 2 ఫార్ములాస్ ఉన్నాయి, కాస్ కైనా సైన్ కైనా. అదేంటంటే ఇక్కడ రాసిన చూడండి, ఈ బాక్స్ లో పెట్టిన ఫార్ములా. We know that e⁻ax cos bx dx equal to e⁻x/a² + b² into a cos bx plus b sin bx. a అంటే e పవర్లో xa కోషెంట్ మైనస్, b అంటే కాస్ లో xa కోషెంట్ n. రీప్లేస్ చేయండి ఫార్ములాలో. e⁻−x/-1² + m² a cos bx plus b sin bx. 0 to 2π వచ్చినప్పుడు సైన్ 0 అన్న 0నే, సైన్ 2nπ అన్న 0నే. ఫుల్ యాంగిల్స్ లో మొత్తం కూడా సైన్ 0. ఇక మిగిలింది కాస్. ఈ మైనస్ ని ఇక్కడ బయట రాసేసి కాస్ లో ఫస్ట్ మనం ఏం చేస్తాం, ఫస్ట్ అప్పర్ లిమిట్ 2π, తర్వాత లోవర్ లిమిట్ రీప్లేస్ చేస్తాం. e⁻−0 అంటే 1, cos 0 అంటే 1. ఫైనల్ గా an వాల్యూ 1 - e⁻−2π/π into 1 + n² వచ్చింది. సిమిలర్లీ bn కి ఏంటి సైన్ వస్తుంది కదా. సో bn ఫార్ములా ఏంటంటే ఇది 1/π ఇంటిగ్రల్ 0 to 2π f of x sin n. f of x అంటే మనకి ఇచ్చిన క్వశ్చన్ e⁻⁻x. దీనికి కూడా ఫార్ములా ఉంది. ఎందుకంటే సై కాస్ రాస్తాం, ఇప్పుడు సైన్ కి రాస్తాం. ఇంటిగ్రల్ e⁻x sin bx dx అంటే e⁻x/a² + b² a sin bx - b cos bx. a అంటే ఇక్కడ మనం తీసుకున్న x యొక్క కోషెంట్ అంటే -1. b అంటే ఇక్కడ x యొక్క కోషెంట్ ఇక్కడ అంటే n. సో ఆ వాల్యూ తీసుకెళ్ళి ఫార్ములాలో రీప్లేస్ చేస్తాం. మనకేం తెలుసు 0 to 2π దగ్గర, ఇంకా వేరే లిమిట్స్ ఏమో తెలియదు కానీ 0 to 2π కానీ ఫుల్ యాంగిల్ దగ్గర ఎప్పుడు కూడా సైన్ 0 అంటే సైన్ క్యాన్సిల్ చేయొచ్చు. మిగిలింది కాస్ n బయట రాసేయండి. ఫస్ట్ అప్పర్ లిమిట్, తర్వాత లోవర్ లిమిట్ రీప్లేస్ చేయండి. ఇక్కడ e⁻−2π అంటే e⁻−2π cos 2nπ. కాస్ లో ఎప్పుడైనా ఈవెన్ యాంగిల్స్ ఉంటే దాని వాల్యూ 1, cos 0 అంటే 1, e⁻−0 అంటే 1. అంటే ఇక్కడ వాల్యూస్ ఏమవుతున్నాయి, ఈ వాల్యూ 1,
ఈ వాల్యూ e పవర్ మైనస్ 2 ఎలా ఉంటుంది, ఈ వాల్యూ 1, ఈ వాల్యూ కూడా 1. సో అదే రాసింది చూడండి, ఈ n ఎలాగో బయట రాసి ఇది రాసి. సో దిస్ ఇస్ కాల్డ్ bn. అన్ని వాల్యూస్ వచ్చిన తర్వాత సబ్స్టిట్యూటింగ్ a0/2 an bn వాల్యూస్ ఇన్ ఈక్వేషన్ 1 ఫస్ట్ ఫార్ములా సబ్స్టిట్యూట్ అయితే e పవర్ మైనస్ x యొక్క ఇది a0/2, ఇదేమో an పక్కన cos nx ఉంటుంది, ఇది మొత్తం bn పక్కన sin nx ఉంటుంది. సో ఈ 2 ప్రాబ్లమ్స్ బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ది యూలర్స్ ఫార్ములా. నెక్స్ట్ గో టు ఈవెన్ ఆడ్. ఫస్ట్ ఈవెన్ ఆడ్ ఫార్ములా చెప్పి తర్వాత ప్రాబ్లమ్స్ చెప్దాము. ఈవెన్ ఎప్పుడు చెప్పాలి అంటే మనకి అది వాల్యూ నెగిటివ్ నుంచి పాజిటివ్ ఉండాలి. -1 నుంచి 1 కానీ, -l నుంచి l కానీ, -3 ఏ వాల్యూ అయితే నెగిటివ్ నుంచి పాజిటివ్ ఉంటుందో అప్పుడు మనం ఈవెన్ ఆడ్ చెక్ చేయాలి. ఇలా ఉన్నప్పుడు ఈవెన్ ఆడ్ ఎలా చెక్ చేస్తామంటే మనకి ఇచ్చిన క్వశ్చన్ f(x) లో -x పెట్టండి, అయినప్పటికీ కూడా మీకు f(x) వచ్చింది అనుకో, సో f(x) అనేది ఇక్కడ ఈవెన్. అలా కాకుండా రావట్లేదు కానీ ఒక మైనస్ కామన్ తీస్తే వస్తుంది, ఒక మైనస్ కామన్ తీస్తే వస్తుంది, అప్పుడు f(x) అనేది ఇక్కడ లేదు. f(x) -x పెట్టినప్పుడు f(x) రావట్లేదు, -f(x) రావట్లేదు అంటే ఇది ఈవెన్ కాదు, ఆడ్ కాదు, ఇది ఫస్ట్ ప్రాబ్లం చేసింది. సో ఇంటిగ్రేషన్స్ లో కూడా ఇక్కడ మనకు ఫార్ములా ఉంది. నెగిటివ్ నుంచి పాజిటివ్కి సేమ్ వాల్యూతో కనుక ఏదైనా ఇంటిగ్రేషన్ ఉంటే దీన్ని 2 ways లో రాయొచ్చు. ఒకవేళ f(x) అనేది ఈవెన్ అయితే దాన్ని 2 × ఇంటిగ్రల్ 0 to a f(x) dx రాయొచ్చు. ఇది మీరు ఇంటర్మీడియట్ లో కూడా నేర్చుకున్నారు. ఎప్పుడంటే ఇది ఈవెన్ అయ్యి ఉన్నప్పుడు, ఏది f(x), లేదంటే 0 రాస్తాము, ఇది ఎప్పుడంటే f(x) అనేది ఆడ్ అయినప్పుడు. ఇది ఇంటిగ్రేషన్ లో -a to a, అదేమో ఫార్ములాలో -π to π కానీ సంథింగ్ అలా. ఇవి ఫార్ములాస్. ఈవెన్ అయితే ఏం చేయాలి, మన f(x) లో ఇది కదా ఫార్ములా, f(x) ఈక్వల్ టు a0/2 ప్లస్ సిగ్మా n ఈక్వల్ టు 1 to infinity an cos nx. ఇది ఫార్ములా. ఈ రెండు కూడా ఈవెన్ అంటాం, ఎందుకంటే కాస్ ఎప్పుడు ఈవెన్. ఇక్కడ cos 0 ఉందనుకోండి, ఏం లేకపోయినా cos 0 అంటే 1 కదా, కాబట్టి cos 0 రాయాల్సిన అవసరం లేదు. ఈ రెండు కొసైన్ ఫంక్షన్స్ కాబట్టి వీటిని ఏమంటాం, ఈవెన్ ఫంక్షన్స్ అంటాం. ఎప్పుడైనా ఈవెన్ చెప్పాలంటే ఇది, ఆడ్ చెప్పాలంటే ఈ ఒక్క టర్మ్ చెప్తే సరిపోతుంది. ఈ ఫంక్షన్ ఏమంటాం అంటే ఆడ్ అంటాం. సో దీంట్లో మొత్తం క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. యూలర్స్ లో a0 an bn 3 కట్టాలి, చేంజ్ ఆఫ్ ఇంటర్వెల్ లో కూడా a0 an bn 3 క్యాలిక్యులేట్ చేయాలి. కానీ ఇక్కడ ఈవెన్ అయితే ఓన్లీ a0 an వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే చాలు. మీరు మర్చిపోయి బై మిస్టేక్ బిఎన్ కట్టిన వాల్యూ 0 అయిపోతుంది. ఒకవేళ ఆడ్ అయ్యే ఫంక్షన్ కి బిఎన్ ఫైండ్ అవుట్ చేయాలి, మీరు మర్చిపోయి డిఫాల్ట్ a0 an కట్టిన 2 వాల్యూస్ కరెక్ట్ గా చేస్తే ఆ 2 వాల్యూస్ 0s అవుతాయి. దానివల్ల టైం వేస్ట్ చేయకూడదు. ఓకే, ఇది ఈవెన్ ఆడ్ సంబంధించింది. ఇప్పుడు దీని మీద మీకు డాక్యుమెంట్ ఒకటి షేర్ చేసి దాని నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రాబ్లం తీసుకుంటున్నాం. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ప్రాబ్లం ఒకటి ఉంది చూడండి, కొంచెం జూమ్ చేసి చూపిస్తాను. క్లియర్ గా కనిపిస్తుందా? సో ఇది ఈవెన్ ఆడ్ కి బెస్ట్ ఎగ్జాంపుల్, అలాగే ఇంపార్టెంట్ ప్రాబ్లం కూడా. ఇఫ్ f(x) ఈక్వల్ టు x cos x ఇన్ ది ఇంటర్వెల్ కనిపించట్లేదు, నేను కింద రాస్తున్నాను. -π లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు x లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు π. ఇలా ఇచ్చినా లేదు ఇలా ఇచ్చినా ఒకటే, బ్రాకెట్ లో ఇచ్చినా లేదు ఇలాగ డిఫైన్ చేసినా రెండు కూడా ఒకటే. అంటే నెగిటివ్ నుంచి పాజిటివ్ ఉంది ఇంటర్వెల్. మనకి ఎక్కడైనా కానీ ఈవెన్ ఆడ్ లో చేయమని ఇచ్చాడా, ఇవ్వలేదు. కానీ నెగిటివ్ నుంచి పాజిటివ్ ఇంటర్వెల్ లో ఉంది కాబట్టి క్లియర్గా ఇది ఏమవుతుంది, ఈవెన్ ఆడ్ అవుతుంది. మరి ఈవెన్ అవుతుందో ఆడ్ అవుతుందో మనకు తెలియదు కదా. తెలియనప్పుడు ఏం చేయాలి అంటే ఫస్ట్ ఇచ్చిన ప్రాబ్లంలో ఇగో, సో వీ హ్యావ్ టు చెక్ ది ఫంక్షన్ ఈజ్ ఎయిదర్ ఈవెన్ ఆర్ ఆడ్. ఇచ్చిన ఫంక్షన్ ఇది క్వశ్చన్, దీని ప్లేస్ లో x ప్లేస్ లో -x పెట్టండి. -x cos ఆఫ్ -x, మైనస్ అలాగే ఉంది, cos ఆఫ్ -x అంటే cos x. సో ఒక మైనస్ కామన్ తీసామనుకో ఏమవుతుంది, x cos x అవుతుంది. అంటే మైనస్ కామన్ తీయగా మనకి ఈ వాల్యూ వచ్చింది. ఈ ఎక్స్ కేస్ మైనస్ కామన్ తీయగా వచ్చింది కాబట్టి ఈ ఫంక్షన్ ఏమంటాం అంటే ఆడ్ ఫంక్షన్ అంటాం.
అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమైంది, ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయింది. కాబట్టి ఇదేమవుతుంది అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇది అన్న ఆడ్ ఫంక్షన్. ఆడ్ అయితే ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఓన్లీ బిఎన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఇది జనరల్ ఫార్ములాలో బిఎన్. మరి మనకి ఎల్ ఈక్వల్ టు కావాలంటే ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, రేంజ్ మైనస్ పై టు పై, ఈ రెండింటికి యావరేజ్ చేయాలి. మైనస్ తీసేసి చేయండి, లేదంటే జీరో వచ్చారు. పై ప్లస్ పై బై టూ అంటే 2π/2 అంటే ఏమొస్తుంది పై. ఎల్ వాల్యూ పై వస్తుంది. ఎల్ వాల్యూ పై వచ్చిందంటే దేంట్లోకి వెళ్తాం మనం, యూలర్స్ ఫార్ములా. కానీ యూలర్స్ ఫార్ములాలో ఏ నాట్ ఎన్ బిఎన్ ఉంటాయి, కానీ ఇక్కడ ఓన్లీ బిఎన్ ఒకటే రాయాలి. సో ఇది ఫార్ములా. సిగ్మా ఎన్ ఈక్వల్ టు 1 to ఇన్ఫినిటీ బిఎన్ ఈక్వల్ టు సైన్ ఎన్ పై ఎక్స్ బై ఎల్. ఇంక ఇక్కడ ఎల్ వాల్యూ సింప్లిఫై చేయలేదు, ఇప్పుడు సింప్లిఫై చేద్దాం. ఎల్ ఈక్వల్ టు పై వచ్చింది, దాన్ని రీప్లేస్ చేస్తే మైనస్ పై టు పైని ఇక్కడ చూడండి, మైనస్ పై టు పైని 0 to π రాశాడు, ఎందుకంటే లోపల ఫంక్షన్ ఈవెన్ కదా. కాబట్టి దీన్ని ఎలా రాస్తాం, 2/π ఎక్స్ కాస్ ఎక్స్, ఇక్కడ సైన్ ఎక్స్. ఇది మొత్తం ఈవెన్ అని ఎలా చెప్పాము, ఎక్స్ అంటే ఆడ్, కాస్ అంటే ఈవెన్, సైన్ అంటే ఆడ్. చెక్ చేయాలి, మనం చెప్పడం కాదు. ఆడ్ ఇంటూ ఆడ్ ఈవెన్, మళ్ళీ ఈవెన్ ఇంటూ వచ్చిన రిజల్ట్ ఈవెన్. సో ఈవెన్ ఇంటూ ఈవెన్ అంటే ఈవెన్, అలా ఈవెన్ అయింది. సో లేదంటే మైనస్ ఇంటూ ప్లస్ ఇంటూ మైనస్ ఎంత అవుతుంది చూడండి, ప్లస్సే కదా ఏది. ఆడ్ అంటే మైనస్ తీసుకోండి, ఈవెన్ అంటే ప్లస్ తీసుకోండి. మైనస్ ఇంటూ ప్లస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్ అవుతుంది. సో మొత్తం ఇక్కడ వరకు అయితే ఓన్లీ ఈ ఫంక్షన్ అయితే ఆడ్, ఇది కూడా ఆడ్, ఆడ్ ఇంటూ ఆడ్ ఈవెన్. సో అలాగా ఈ 2 లోపల తీసుకెళ్తే 2 cos x sin x అంటే 2 cos a sin b. 2 cos a sin b అంటే sin a plus b plus sin a minus b. మనకు అన్ని తెలిసినాయి, ఎక్స్ పక్కన పెట్టాను. ఎందుకంటే రెండు ఉంటేనే మనం క్యాలిక్యులేట్ చేయలేమంటే ఇక్కడ 3 ఫంక్షన్స్ ఉన్నాయి, ఎక్స్ ఉంది, కాస్ ఉంది, సైన్ ఉంది, అందుకనమాట ఎడిషన్లోకి తీసుకుందాం ప్రాబ్లమ్. రెండింటిని సపరేట్ చేశాను, ఇదొకటి ఇదొకటి. సో ఎక్స్ ఇంటూ సైన్ ఎన్ ఎక్స్ ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ చేస్తాం కదా మనం. ఏ ఫామ్లో చేస్తాము, ఎక్స్ తీసుకుంటాం, దాని డెరివేటివ్ 1, ఇది ప్లస్ అయితే ఇది మైనస్, సైన్కి మైనస్ కాస్ ఎన్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ బై ఎన్ ప్లస్ 1. దీని మొత్తానికి ఇంటిగ్రేషన్ మైనస్ కాస్కి మైనస్ సైన్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, సైన్ ఎన్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ బై ఎన్ ప్లస్ 1 హోల్ స్క్వేర్. సైన్ వచ్చినప్పుడు ఎలాగో జీరో అయిపోద్ది కదా, ఇంకా మిగిలింది ఏంటి కాసు. సైన్స్ ఎప్పుడు కూడా ఫుల్ యాంగిల్స్ లో జీరో అవుతాయి, ఫుల్ యాంగిల్ 0 to π అంటే. ఇంకా మిగిలింది కాసు, ఇక్కడ ఒక కాసు ఇక్కడ ఒక కాసు మిగులుతుంది. ఇదేమో n+1కి, ఇదేమో n-1కి. రెండింటిలోంచి -1/n కామన్ చేయండి. దీంట్లోనూ -1/n ఉంది, దీంట్లోనూ -1/n, ఇది మిగిలింది. రెండింటికి ఎల్సిఎం దీన్ని తీతేనే వచ్చింది, n² -1 వచ్చింది. ఇక్కడ బిఎన్ వాల్యూ ఎప్పుడు కూడా మనం సిగ్మాలో సబ్స్టిట్యూట్ చేయాలి. సిగ్మా n ఈక్వల్ టు 1 to ఇన్ఫినిటీ అంటాం, కానీ ఇక్కడ డినామినేట్లో n² -1 వచ్చింది. n ఈక్వల్ టు 1 పెడితే 1 - 1 ఏమవుతుంది, 0 అవుతుంది. డినామినేటర్ 0 అయితే ఆ వాల్యూ ఏమవుతుంది, ఇన్ఫైనైట్ అవుతుంది. సో ఇక్కడ n ఈక్వల్ టు 1 పెట్టకూడదు. సో ఇక్కడ ఏం చేయాలంటే బిఎన్ ఈక్వల్ టు సిగ్మా ఎలా రన్ అవుతుందంటే బిఎన్ ఈక్వల్ టు సిగ్మా n ఈక్వల్ టు 1 to ఇన్ఫినిటీ, 1 నుంచి పెట్టాలి వచ్చిన వాల్యూలో. ఇక్కడ n ఈక్వల్ టు 1 పెడితే డినామినేట్ 0 అవుతుంది, ఇన్ఫినిట్ అవుతుంది. మరి n ఈక్వల్ టు 1 పెట్టకూడదు. మరి దీనికి మళ్ళీ సపరేట్గా n ఈక్వల్ టు 1 పెడితే ఏమవుతుందో మళ్ళీ ఇంకొక క్యాల్కులేషన్ చేయాల్సిందే, తప్పదు. అదే అక్కడ పెడితే 0 అవ్వలేదు అనుకో, అక్కడితో అయిపోయేది. ఇప్పుడు మనం ఏం చేస్తాం అంటే n ఈక్వల్ టు 1 పెట్టామనుకో, b1 అంటే ఎంత వస్తుంది చూడండి, b1 అంటే 2/π ఫార్ములా ఇది రాసాము. ఇక్కడ కాస్ ఎక్స్ సైన్ ఎక్స్ అవుతుంది, రెండింటిని తీసుకెళ్ళండి. కాస్ ఎక్స్ సైన్ ఎక్స్ అంటే 2 sin x cos x అంటే sin 2x. sin 2x ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ చేయండి, b1 ఈక్వల్ టు 1/2. దీన్ని సపరేట్ గా పెట్టాలి. ఓకే, ఇందాక జూమ్ చేస్తే అది మిస్ అవుతుందని నేను తీసాను. పెట్టామనుకో మనకి ఏమొచ్చింది ఫార్ములా, ఎక్స్ కాస్ ఎక్స్ ఈక్వల్ టు ఇదేమో b1 sin nx అంటే సిగ్మా n ఈక్వల్ టు 2 నుంచి రన్ చేస్తాం. 1 దగ్గర ఇన్ఫినిట్ అవుతుంది, అందుకని 2, 3, 4 నుంచి రన్ చేస్తాడు. ఇంతకుముందు క్యాలిక్యులేట్ చేసిన వాల్యూ ఇక్కడ వేద్దాం, ఇప్పుడు క్యాలిక్యులేట్ చేసిన వాల్యూ 1/2 ఇక్కడ వేద్దాం. 1/2 ఇంటూ సైన్ nx, n వాల్యూ 1 కాబట్టి సైన్ x, ఈ మిగతా వాల్యూ లోపల వేసుకుంటాం. ఇలా క్యాలిక్యులేట్ చేయాలి. ఎప్పుడైనా కానీ మనకి డినామినేట్లో ఇలా n² ఇలా వచ్చింది అనుకో, an వాల్యూ కానీ బిఎన్ వాల్యూ కానీ, మీరు ఎప్పుడు కూడా ఇక్కడ n నాట్ ఈక్వల్ టు 1 తీసుకొని మళ్ళీ a1 వాల్యూ సపరేట్గా క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. అలాగా
అలా చేయకపోతే 1 మార్క్ 2 మార్క్స్ తీసేస్తాడు. సో ఇది ఈవెన్ ఆర్డ్. సో ఈవెన్ అయితే అలాగా, ఆర్డ్ అయితే కనుక ఇలాగ క్యాలిక్యులేట్ చేయాలి. ఈవెన్ అయితే 2 వాల్యూస్ క్యాలిక్యులేట్ చేయాలి, A0 AN. అది కూడా ఫార్ములా ఉంది. ఇప్పుడు చేంజ్ ఆఫ్ ఇంటర్వెల్. చేంజ్ ఆఫ్ ఇంటర్వెల్ అంటే మీకు ఏం చెప్పాను? చేంజ్ ఆఫ్ ఇంటర్వెల్ అంటే మనం ఏవైతే 3 మెథడ్స్ డిస్కస్ చేస్తున్నాం అవి కానీ, అంటే లిమిట్స్ 0 to 2 కానీ, 0 to 3 కానీ, 1 to -1 to 1 కానీ అలా. సో ఇలా తీసుకున్నప్పుడు ఏది -1 to 1 మళ్ళీ ఈవెన్ ఆర్డ్‌లోకి వెళ్తుంది. చేంజ్ ఆఫ్ ఇంటర్వెల్‌లో మనకి ఎల్ వాల్యూ డిఫరెంట్‌గా వస్తే, 5 కాకుండా కానీ అలా వస్తే కనుక దాన్ని చేంజ్ ఆఫ్ ఇంటర్వెల్ అంటాం. ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయో చూడండి ఒకసారి. దీంట్లో కొంచెం ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ చూద్దాం. ఇటువంటి డిస్కంటిన్యూటీ ఫంక్షన్స్ మనం చెప్పలేదు కదా, ఇప్పుడు చెప్పుకున్నాం. అంటే కొన్ని వాల్యూస్ ఎలా బ్రేక్ చేసి ఇస్తాడు. ఇటువంటివి కొంచెం బాగా నేర్చుకుంటే ఎగ్జామినేషన్ ఎక్కువ ఇయే కనిపిస్తాం. f(x) = 0 అంటే ఎప్పుడు -2 నుంచి 0 వరకు. మనకి ఇంటర్వెల్ ఎక్కడ స్టార్ట్ అయిందో చూడండి. -2 దగ్గర స్టార్ట్ అయింది. ఎక్కడ ఎండ్ అయింది? 2 దగ్గర ఎండ్ అయింది. అంటే -2, 2 అనేది మనకి ఇచ్చిన ఇంటర్వెల్. సో -2, 2 ఇచ్చాడంటే ఈవెన్ ఆడ్ చెక్ చేయాలి. ఈవెన్ ఆడ్ చెక్ చేయాలంటే f(x) ప్లేస్ లో -x పెట్టాలి. అసలు ఇక్కడ f(x) లో పెట్టడానికి ఇక్కడ x అనే టర్మ్స్ ఏమైనా ఉన్నాయా? లేవు. అంటే ఇది ఈవెన్ ఆడ్ అవుతుందా? కాదు. నేను చెప్పిన పాయింట్ అర్థమైందా? f(x) = x అనే టర్మ్ ఉంటే ఇంతకుముందు చేసాం. f(x) = x cos x ఉంది. x ప్లస్ లో -x పెడితే -f(x) వచ్చింది కాబట్టి ఆడ్. ఇప్పుడు కూడా ఇంటర్వెల్ ఎక్కడి నుంచి ఎక్కడ స్టార్ట్ అయింది? -2తో స్టార్ట్ అయింది, 2తో ఎండ్ అయింది. సో ఇది ఈవెన్ ఆడ్ చెక్ చేయాలి. చెక్ చేయాలంటే f(x) ప్లస్ లో -x పెట్టాలి. ఇక్కడ ఫంక్షన్ ఎక్సెల్ లో ఏది లేదు కదా. సో ఇది ఈవెన్ కాదు, ఆడ్ కాదు. ఈవెన్ ఆడ్ కాదంటే మనం జనరల్ గా A0, AN, BN 3 కట్టాల్సిందే. మరి ఎల్ వాల్యూ ఎంత అవుతుంది అంటే 2 అవుతుంది. ఎల్ వాల్యూ ఎందుకు 2 అవుతుంది? -2, 2 ఇచ్చాడు కాబట్టి మైనస్ తీసి రెండింటికి యావరేజ్ చేయండి. 2 + 2/2 అంటే 4/2 అంటే 2. సో ఎల్ వాల్యూ ఎంత? 2. ఈ ఎల్ వాల్యూ 2 తీసుకెళ్ళి దేంట్లో పెట్టాలి? మన బేసిక్ ఫామ్ లో ఉంది కదా, దాంట్లో పెట్టాలి. పెడితే ఫార్ములా ఎలా కన్వర్ట్ అవుతుందో చూడండి. A0/2 సిగ్మా n = 120 AN cos n/x. ఇది ఫార్ములా. ఇక్కడ C2 C+TL తీసుకుంటాం. 1/L అంటే 1/2 అనమాట. -2 నుంచి 2కి, -2 నుంచి 0 ఒకటి. ఎందుకంటే మనకి ఇచ్చిన ఇంటర్వెల్ లో వాల్యూస్ ఎలా ఇచ్చాడు? ఇంటర్వెల్ డిస్కనెక్ట్ చేశాడు. -2 నుంచి 2కి డైరెక్ట్గా ఇవ్వాల, ఇలా ఇచ్చాడు. -2 నుంచి 0 వరకేమో 0 అంటున్నాడు. 0 నుంచి 2 వరకేమో 2 అంటున్నాడు. 2 అంటున్నాడు, 1 అంటున్నాడు, 1 అంటున్నాడు. పైకి వెళ్ళి చూద్దాం. 1 అన్నాడు. సో కాబట్టి వీటిని కూడా డిస్కనెక్ట్ చేయాలి, ఇంటిగ్రేషన్స్ కూడా. నిమిషం, ఈ డాక్యుమెంట్ మిస్ అయింది. ఓకే, ఇది మనకు కావాల్సింది. సో డిస్కనెక్ట్ చేయాలి తప్పదు. మనకి ఇచ్చిన వాల్యూని -2 నుంచి 0 ఒకటి, 0 నుంచి 2 వరకు. దీని వాల్యూ 0 కాబట్టి ఇంటిగ్రేషన్ చేయాల్సిన ఇంటిగ్రల్ dx అంటే x, లిమిట్స్ 0 to 2 పెట్టుకుంటే మనకి A0 వాల్యూ 1 వచ్చింది. A0/2 అంటే 1/2 వచ్చింది. సో ఇప్పుడు మనం హాఫ్ రేంజ్ లో లేదు, ఫుల్ రేంజ్ లో ఉన్నాం. అంటే మనం f(x) ప్లస్ లో -x పెడితే ఈవెన్ అయితే హాఫ్ అయ్యేది, అవ్వలేదు కదా. నెక్స్ట్ AN ఫార్ములా తీసుకుంటాం. AN అంటే 1/2 ఇంటూ
ఇంటిగ్రల్ -2 to 2 f of x equal to cos n by x dx. సో దాంట్లో కూడా ఫస్ట్ వాల్యూ -2 నుంచి 0 వరకు దాని వాల్యూ ఎంత, ఇక -2 నుంచి 0 వరకు దాని వాల్యూ 0, 0 నుంచి 2 వరకు దాని వాల్యూ 1. అంటే ఈ ఇంటిగ్రేషన్ కట్టాల్సిన అవసరం లేదు, ఓన్లీ ఇంటిగ్రేషన్ కట్టి సరిపోతుంది. cos n by x by 2 ఇంటిగ్రేషన్ sin n by x by 2 by n pi by 2 ఇది వస్తుంది. 0 to 2 దగ్గర cos n pi అంటే టోటల్ వాల్యూ 0. ఎందుకు 0 అవుతుంది, n పై ఎక్స్ ప్లస్ లో 2 పెట్టు, బై 2 పెట్టామనుకో 2 క్యాన్సిల్. అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్ 0 పెట్టామనుకో ఈ వాల్యూ మొత్తం 0. అంటే అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్ 0 అవుతుంది కాబట్టి ఏఎన్ వాల్యూ 0 అయిపోతుంది. ఇప్పుడు మనకేం కావాలి, బిఎన్ వాల్యూ కావాలి. ఏ నాట్ ఏఎన్ బిఎన్ మూడు కట్టేది యూలర్స్ లోను చేంజ్ ఆఫ్ ఇంటర్వెల్ అని గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ బిఎన్ వాల్యూ కూడా 1/2 ఇంటూ వాల్యూ తీసుకున్నాం, స్ప్లిట్ చేద్దాం. -2 నుంచి 0 ఒకటి, 0 నుంచి 2 వరకు. -2 నుంచి 0 వరకు దీని వాల్యూ 0 వదిలేసేయండి. sin n పై x బై 2 ఇంటిగ్రేషన్ మైనస్ cos n పై x బై 2 బై n పై బై 2. సో ఇక్కడ మైనస్ పక్కన పెట్టేస్తే ఫస్ట్ అప్పర్ లిమిట్ అనుకో cos n పై అంటే n పై 2 బై 2 వస్తుంది అప్పర్ లిమిట్, క్యాన్సిల్ చేయండి. cos n పై 0 పెడితే cos 0, cos n పై అంటే -1/n, cos 0 అంటే 1. సో బిఎన్ వాల్యూ ఎంత వస్తుంది, సబ్స్టిట్యూటింగ్ ఏ నాట్ ఏఎన్ బిఎన్ ఇన్ ఈక్వేషన్ 1. సో ఫస్ట్ a0/2 ఎంత వచ్చింది, 1/2 వచ్చింది కదా, ఏఎన్ వాల్యూ 0 అయింది కాబట్టి ఈ సిగ్మా మొత్తం కూడా 0 అయిపోతుంది, మిగిలింది బిఎన్ వాల్యూ. అలా క్యాలిక్యులేట్ చేయాలి. ఇది చేంజ్ ఆఫ్ ఇంటర్వెల్. ఇప్పుడు ఏంటంటే హాఫ్ రేంజ్ సిరీస్, ఇది లాస్ట్ టాపిక్. దీంట్లో హాఫ్ రేంజ్ సిరీస్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం అంటే ఈవెన్ ఆర్డ్ అన్న హాఫ్ రేంజ్ అన్న ఒకటే, కానీ ఈవెన్ ఆర్డ్ లో -π to π ఇస్తాడు, ఇక్కడ 0 to π ఇస్తాడు, అదే చూసుకోవాలి. దీనికి మీరు ఐడెంటిఫై చేయాల్సిన అవసరం లేదు, క్లియర్ గా లిమిట్స్ క్వశ్చన్ లో క్లియర్ గా మెన్షన్ చేస్తాడు. అయితే ఇక్కడ కొంచెం మన మ్యాటర్ ఒకటి ఉంది, అది చదువుదాం. ఈ మ్యాటర్ మీరు రాయాల్సి ఉంటుంది ఎగ్జామినేషన్ లో, మొత్తం కాదు, దీంట్లో మనకు అవసరమైన వరకు. Many a time it is represented to f of x is obtained by Fourier expansion of a function f of x for the range 0 to L. అంటే ఇక్కడ ఏం చెప్తున్నా అంటే మెనీ టైమ్స్ మనకి ఎప్పుడు కూడా క్వశ్చన్ లో 0 to L ఇస్తాడు. యాక్చువల్ గా మనం హాఫ్ చేయాలంటే -L to L దగ్గర మాత్రమే పాసిబుల్ అవుతుంది. ఏదో డిఫాల్ట్ గా L అని అనుకుంటున్నాం. మనం ఇచ్చిన సిరీస్ ని హాఫ్ చేయగలిగింది రేంజ్ -L to L, -1 to 1, -2 to 2 లేదా -5 to 5. నెగిటివ్ నుంచి పాజిటివ్ వచ్చినప్పుడే మనం హాఫ్ చేయగలం, కానీ క్వశ్చన్ లో 0 to L ఇస్తాడు. So which is half period, which is the half period for Fourier series. In this case, we extend the function to the cover the range -L to L. చెప్పే కదా మనకి 0 to L అనేది హాఫ్ రేంజ్ చేయడానికి అవదు, కాబట్టి వాడు 0 to L ఇస్తాడు. అయినప్పుడు కూడా మనం దాన్ని ఎక్స్టెండ్ చేసుకోవాలి. ఎక్కడి వరకు, -L to L. అంటే 0 to L ఉన్న దాన్ని వెనక్కి వెళ్ళండి, -L to L, -L వరకు ఎక్స్టెండ్ చేసుకోవాలి. ఇలా ఎక్స్టెండ్ చేసుకునేది 2 టైప్స్ లో జరుగుతుంది. సైన్ కి అయితే ఇక్కడ వరకు ఉన్నదాన్ని ఇలాగ ఆర్యన్ త్రూది కిందకు వస్తుంది, కొసైన్ కి అయితే రిఫ్లెక్టింగ్ అవుతుంది పైకి. ఇదే ఇంపార్టెంట్ పాయింట్. అంటే 0 to L is not sufficient to split the total interval a0 n bn. It is only possible even not interval -L to L like. So we extend the 0 to L interval as -L to L. In the expansion are two types. One is the extension is passing through the origin and the extension reflecting on y-axis. ఇదే చెప్తారు చూడండి ఒకసారి. So that the new function may be even or odd. The Fourier expansion such a function even గాని odd గాని ఏది వచ్చినా పర్లేదు. Half the period consists of the sine or cosine terms only. సైన్ టర్మ్స్ ఎలా అవుతుందో చూడండి. మీరు అప్పుడు లోపల తీసుకున్న ఫంక్షన్ ఈవెన్ అయినా ఆడ్ అయినా ప్రాబ్లం లేదని చెప్తున్నాడు. సైన్ సిరీస్ అంట. ఇఫ్ వి రిక్వైర్ టు ఎక్స్పాండ్ ఏ సైన్ సిరీస్ ఇన్ 0 less than x less than c, ఎల్ లోంచి సిలో తీసుకొచ్చాడు ఐడెంటిఫికేషన్ కోసం. మనం ఎల్ ఈక్వల్ టు పై అంటాం కదా, హాఫ్ రేంజ్ లో కన్ఫ్యూజ్ అవుతామని సి తీసుకున్నాడు. 0 to c అనేది నాట్ సఫిషియంట్ టు స్ప్లిట్ ది టోటల్ ఇంటర్వెల్. సో వీ హ్యావ్ టు ఎక్స్టెండ్ ది 0 to c యాజ్ -c to c. సో f of x ఈక్వల్ టు -f of x అయ్యే విధంగా ఆడ్ ఫంక్షన్ ని ఎజ్యూమ్ చేసుకోండి. f of x ఈక్వల్ టు -f of -x అన్నమాట. కాబట్టి ఇంటర్వెల్ ఏమవుతుంది ఇప్పుడు ఎక్స్టెండ్ చేస్తే -c to c. సో Fourier ఈక్వల్ టు సిగ్మా n ఈక్వల్ టు bn n by x by l అలా c అవుతుంది. ఇక్కడ యాక్చువల్ గా 1/c ఉన్నప్పుడు ఇక్కడ -c to c ఉండేది, కానీ మనం ఏం చేస్తున్నాం, ఫార్ములా మార్చి 2/c ఇంటిగ్రల్ 0 to c అని రాస్తాం. ఇది అదే ఇది సైన్ కి అయితే సైన్ వస్తుంది, కొసైన్ కి అయితే కొసైన్ చూద్దాం. కొసైన్ సిరీస్
సేమ్ మ్యాటర్. ఇక్కడ ఏం రాస్తారంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ పెడితే సరిపోతుంది. సో ఇక్కడ ఏంటంటే a0/2 కూడా రావాలి, సిగ్మా రెండు రావాలి. ఇక్కడ కూడా 2/c ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ఓకే, యాక్చువల్గా మనం ఇలా రాస్తాం 1/l ఇంటిగ్రల్ c టు c ప్లస్ 2l ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అని. కానీ ఇక్కడ ఈడేం రాస్తున్నాడంటే ఇక్కడ l తీసేసి 2/c, ఇక్కడ మైనస్ c టు c రాసే దగ్గర 0 to c రాసుకోవాలి, అంతే ఫార్ములా. ఓకే, ప్రాబ్లమ్స్ చేద్దాం చూడండి. వాడు క్వశ్చన్లు అడుగుతాడు, మీరు ఎలా గుర్తుపట్టాలో అవసరం లేదు. హాఫ్ రేంజ్ అయితే హాఫ్ రేంజ్ సైన్ సిరీస్, కొసైన్ అయితే కొసైన్ అడుగుతాడు. లేదు హాఫ్ రేంజ్ కొసైన్ సైన్ అడగకుండా మనకు ఒక ఆన్సర్ ఇస్తాడు, డెడ్యూస్డ్ దట్ అని. దాంట్లో మనకు సైన్ ఫంక్షన్ ఉన్నాయా కొసైన్ ఫంక్షన్ ఉన్నాయో చూసి దాన్ని బట్టి కూడా రాయొచ్చు. అటువంటి ప్రాబ్లం ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ ఒక ప్రాబ్లం చేద్దాం. ఓకే, క్వశ్చన్ ఏమంటున్నాడంటే ఫర్ ఎక్స్పాండింగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ యాజ్ ఏ కొసైన్ సిరీస్, క్వశ్చన్ ఏమంటుందంటే ఎక్స్ప్రెస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ యాజ్ ఏ ఫోరియర్ కొసైన్ సిరీస్. అడిగాడా క్వశ్చన్లో? కొసైన్ సిరీస్, హాఫ్ అడిగినా అడగపోయినా పర్లేదు, కొసైన్ సిరీస్ లో అడుగుతున్నాడు. సో కొసైన్ సిరీస్ అంటే మనం హాఫ్ రేంజ్ కొసైన్ సిరీస్ అని చూసుకోవాలి. మరి 0 to 2 అనేది నాట్ సఫిషియంట్ టు స్ప్లిటింగ్ ది టోటల్ ఇంటర్వెల్. సో వీ హ్యావ్ టు ఎక్స్టెండ్ 0 to 2 యాజ్ -2 to 2. ఆ మ్యాటర్ రాయాలని చెప్పే కదా, ఇప్పుడు ఆ మ్యాటర్ అంతా రాదు. ఫర్ ది ఎక్స్పాండ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ యాజ్ ఏ కొసైన్ సిరీస్ ఇన్ 0 less than x less than 2, we extend the given function reflecting it the y-axis. కొసైన్ సిరీస్ అయితే ఇది xx yx అనుకో, మీకు ఎక్కడి వరకు ఉంటుంది? 0 to 2 ఎక్కడి వరకు ఇచ్చాడు, ఇది 2 ఇది 0. ఎటు రిఫ్లెక్ట్ అవ్వాలంట? ఇటు రిఫ్లెక్ట్ అవ్వాలి -2, అంటే రిఫ్లెక్టింగ్ ఆన్ వై యాక్సిస్. అదే సైన్ అనుకో, ఇది x యాక్సిస్ ఇది y యాక్సిస్, ఇక్కడికి 0 to 2 ఉంటుంది, ఇది 2 ఇది 0. ఎటు అవ్వాలి? పాసింగ్ త్రూ ది ఆరిజిన్, కిందకి రావాలి అలా. సో దీనికోసమే ఫార్ములా ఇచ్చాడు, ఎఫ్ ఆఫ్ -x ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయితేనేమో ఈవెన్ అలాగా, అదే మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయితే ఆడ్ అన్నమాట. ఈ మ్యాటర్ కంపల్సరీగా రాయాల్సిందే, దీనికి 1 మార్క్ ఉంటుంది. రిఫ్లెక్టింగ్ ఇన్ ది వై మ్యాటర్ ఏం లేదు, ఆ రెండింటికి కామన్, ఎన్నికన్నా క్వశ్చన్. ఇక్కడ రిఫ్లెక్టింగ్ ఇన్ ది వై యాక్సిస్ అనే ప్లేస్ లో అక్కడ ఏం చేస్తా ఉంటే రిఫ్లెక్టింగ్ పాసింగ్ త్రూ ది ఆరిజిన్ అండి, రిఫ్లెక్టింగ్ త్రూ ది ఆరిజిన్ అనండి. ఓకే, ది ఎక్స్టెండెడ్ న్యూ ఫంక్షన్ బికమ్స్ ఆన్ ఈవెన్ ఫంక్షన్ -2 నుంచి 2 వరకు తీసుకోవాలి. తీసుకుంటే ఇప్పుడు మనకి ఫంక్షన్ లో కొసైన్ సిరీస్ ఫార్ములా ఏంటి చెప్పుకున్నాం కదా, హాఫ్ రేంజ్ కొసైన్ సిరీస్ ఫార్ములా రాస్తాం. ఫస్ట్ a0 వాల్యూ క్యాలిక్యులేట్. a0 అంటే 2/c ఇంటిగ్రల్ 0 to c ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే మనకి ఏమి ఇచ్చాడు? ఓన్లీ ఎక్స్ ఇచ్చాడు, అంటే 2/c ఇంటిగ్రల్ 0 to c అంటే ఇంటిగ్రల్ 0 to 2, 2/2 కదా c అంటే. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ డిఎక్స్, 2 2 క్యాన్సిల్, ఎక్స్ ఇంటిగ్రేషన్ x²/2. లిమిట్ 0 to 2 పెట్టాం అనుకో, 4/2 అంటే 2 వస్తుంది. సో a0 వాల్యూ 2 వస్తుంది, a0/2 అంటే 1 వస్తుంది. వాల్యూ ఇక్కడ క్యాలిక్యులేట్ చేయలేదు, మీరు చేసుకుంటారు. సో an వాల్యూ ఇక్కడ చేశాడు, కింద చేశాడు, ఇదిగో 2 వచ్చింది, దాన్ని బై 2 చేస్తే 1 వస్తుంది. అలాగే సిమిలర్ గా an వాల్యూ. bn ఉండదు, ఒకవేళ మీరు మర్చిపోయి ఇక్కడ bn కట్టారు ఇంకా వాల్యూ 0 అయిపోతుంది. అసలు కట్టకూడదు, టైం వేస్ట్ అయితే మీకు సబ్జెక్ట్ కూడా తెలియదు అనుకుంటారు ఎగ్జామినేషన్. ఓకే, ఓకే. నెక్స్ట్ చూడండి, an వాల్యూ క్యాలిక్యులేట్ చేద్దాం. సో an ఫార్ములా కూడా మనకి ఏమవుతుంది అంటే
2/c ఇంటిగ్రల్ 0 to c f of x dx. f of x అంటే x cos nx dx. దీంట్లో ఇలా చెప్పేట్టుగానే మనం డైరెక్ట్ గా చేయొచ్చు. ఏంటంటే ఫస్ట్ ఇక్కడ cos n పై x ఉంది చూసారా, x cos n పై x by 2 ఉంది. మనం దీన్ని బైపార్ట్స్ చేసినప్పుడు ఎలా చేస్తామంటే ఫస్ట్ x దాని డెరివేటివ్ 1, ఇది ప్లస్ అయితే ఇది మైనస్. cos n పై x ఇంటిగ్రేషన్ sin n పై x by 2 డివైడెడ్ బై n పై by 2. మళ్ళీ బ్రాకెట్ లో ఉన్న దాన్ని మొత్తానికి ఈ -1 ఇక్కడ తీసుకొచ్చారు. మొత్తానికి ఇంటిగ్రేషన్ సైన్ కి మైనస్ కాస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాస్ n పై x by 2 by n స్క్వేర్ పై స్క్వేర్. ఇది లిమిట్స్ ఎంత 0 to 2. ఇక్కడ 2 పెట్టామనుకో ఈ 2 క్యాన్సిల్ అయితే కాస్ n సైన్ n పై 0 పెట్టినా కానీ 0 అవుతుంది. అంటే కంప్లీట్ గా ఈ వాల్యూ తీసేయచ్చు, ఇదంతా 0. ఇంకేం మిగులుతుంది మనకి ఇక్కడ n స్క్వేర్ పై స్క్వేర్ బై 4 కదా, ఇది పైకి వెళ్తుంది. అంటే దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అంటే 4/n స్క్వేర్ పై స్క్వేర్ బయట తీసుకొచ్చేయండి. ఇంకేం మిగులుతుంది, లిమిట్స్ దేంట్లో పెట్టాలి, కాస్ n పై x బై టీలో 0 to 2 అనేది పెట్టాలి. అదే క్యాలిక్యులేట్ చేస్తాం చూడండి, ఆ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే ఇది పాత పద్ధతిలో చేసాము, మీకు షార్ట్ కట్ చెప్పే కదా దాని ప్రకారం చేస్తాం. సో ఏఎన్ వాల్యూ ఎంత వచ్చింది అంటే 4/n స్క్వేర్ పై స్క్వేర్ కాస్ n పై అంటే -1 పవర్ n కాస్ 0 అంటే 1. సబ్స్టిట్యూటింగ్ a0 an వాల్యూస్ ఇన్ ఈక్వేషన్ 1. f of x అంటే x, a0 by 2 అంటే 1 వచ్చింది. ఈ వాల్యూ రీప్లేస్ చేస్తాం అనమాట. ఓకే, ఇక్కడ కావాలంటే దాన్ని సింప్లిఫై చేసుకోండి. సో ఇలా ఉంటాయి. సైన్ సిరీస్ అంటేనేమో ఓన్లీ బిఎన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం, అది కూడా చూడండి ప్రాబ్లం. ఇక్కడ ఏమన్నాడు, ఎక్స్ప్రెస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ express f of x equal to x as a half range sine series in 0 to 2 అన్నాడు. ఇక్కడ మ్యాటర్ ఏం రాస్తున్నాం చూడండి, సేమ్ మ్యాటర్ అని చెప్పే కదా, ఇగో రిఫ్లెక్టింగ్ ఇట్ ఇన్ ది ఆర్ఎన్, ఇది ఒకటే మారుతుంది, మిగతాదంతా కామన్. ఇక్కడ ఓన్లీ బిఎన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే చాలు, ఇది ఇంకా ఈజీ అన్నమాట. సో ఇది ఎస్ఐ క్వశ్చన్కి ఇవ్వడంటే ఇస్తాడు, ఇది కూడా ఇస్తాడు. దీని ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ చేస్తాం, క్యాలిక్యులేట్ చేస్తాం, బిఎన్ వాల్యూ వస్తుంది. ఓన్లీ బిఎన్ వాల్యూ తీసుకెళ్ళి దాంట్లో రిప్లేస్ చేస్తే సరిపోతుంది. సో ఇవి మనకున్న ప్రాబ్లమ్స్. ఇక్కడ మీకు చాలా ప్రాబ్లమ్స్ ఇవ్వడం జరిగింది, మీరు వీటిని అన్నింటినీ ప్రాక్టీస్ చేయండి. -5/4 x ఈక్వల్, ఇటువంటి ప్రాబ్లమ్స్ చాలా ఇంపార్టెంట్. ఎక్స్పాండ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ ఇలా డిస్కంటిన్యూటీ ఫంక్షన్ అంట, అంటే కంటిన్యూగా యాక్చువల్గా మనకి లిమిట్ 0 నుంచి 1కి ఇవ్వాలి, చేంజ్ ఆఫ్ ఇంటర్వెల్ అలా ఇచ్చాడంటే. కానీ ఇవ్వకుండా 0 నుంచి 1/2కి ఇచ్చి మళ్ళీ ఏం చేస్తాడు, 1/2 నుంచి 1కి ఇస్తాడు. అంటే మనం విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్ళాలంటే డైరెక్ట్ ట్రైన్ లేనప్పుడు విశాఖపట్నం టు విజయవాడ ప్లస్ విజయవాడ టు హైదరాబాద్ ఎలాగెళ్తామో అలాగే ఇక్కడ డైరెక్ట్ గా మనకి 0 to 1 దగ్గర ఇంటర్వెల్ లేనప్పుడు 0 to 1/2 ఒక వాల్యూ, 1/2 నుంచి 1కి ఒక వాల్యూ ఇస్తాం. దాన్ని కూడా మనం ఎలా డిస్కనెక్ట్ చేయాలో చూసాము. కావాలంటే ఈ ప్రాబ్లం చేసి చూద్దాం, టైం ఉంది కదా. చూడండి ఒకసారి, మనం ఎక్స్టెండ్ చేసుకున్నాం. మనం ఎక్స్టెండ్ చేసుకున్నప్పుడు -L to L ఉండాలి, ఫార్ములా వచ్చేవాడికి బిఎన్ ఆడ్ అవుతుంది. ఇచ్చిన ఫంక్షన్ మనం ఎలా తీసుకుంటాం అంటే 2/c సైన్ సిరీస్ లో చేయమన్నాడు కదా, 0 to c f of x sin n x by L. c అంటే 2 వచ్చింది, ఎందుకంటే 0 నుంచి 1 వరకు రెండింటికి యావరేజ్ తీసుకున్నాం. ఇక్కడ ఏదైతే అప్పర్ లిమిట్ వస్తుందో అది -1 to 1 తీసుకోండి, ఎక్స్టెండ్ చేసుకుంటే -1 to 1 అంటే రెండింటికి యావరేజ్ చేయండి, 1 + 1/2 అంటే 1, అంటే c వాల్యూ అంతా 1 అన్నమాట. సో ఇక్కడ బిఎన్ సైన్ సిరీస్ చేయమన్నాడు కాబట్టి బిఎన్ ఈక్వల్ టు 2/c, 2/c అంటే 2/1. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే 2 వాల్యూస్ ఇచ్చాడు కాబట్టి 0 to 1 ని బ్రేక్ చేయాలి. 0 to 1/2 ఒకటి, 1/2 1 ఒకటి. 0 to 1/2 దగ్గర వచ్చిన ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ 1/4 - x, 1/2 నుంచి 1 దగ్గర వచ్చిన వాల్యూ x - 3/4. ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ నేను చెప్పిన షార్ట్ కట్ చేయండి, ఇది అవసరం. ఎలా చేస్తాం ఒకసారి చూపిస్తాను చూడండి. ఒక వాల్యూ ఫస్ట్ 1/4 - x తీసుకోండి, దీని డెరివేటివ్ 1/4కి డెరివేటివ్ 0, -x డెరివేటివ్ -1. ఇది ప్లస్, ఇది మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయింది. తర్వాత సైన్ n పై x కి ఇంటిగ్రేషన్ -cos n పై x బై n పై x కోషెంట్.
మైనస్ కాస్ ఎన్ పై ఎక్స్ బై ఎన్కి ఇంటిగ్రేషను మైనస్ సైన్ ఎన్ పై ఎక్స్ బై ఎన్ స్క్వేర్ పై స్క్వేర్. ఇక్కడ ఇంటర్వెల్ 0 to 1/2 అనమాట. 0 to 1/2 దగ్గర సైన్ 0 అవుతుంది, కాస్ 0 అవుతుంది. సో సైన్ ఎన్ పై బై 2 అంటే హాఫ్ యాంగిల్స్తో 0 అవుతుంది. కాబట్టి ఈ వాల్యూ 0 అవుతుంది, ఈ వాల్యూ మిగులుతుంది. సో అదే మిగులుతుంది మనకు చూడండి. ఎందుకంటే ఎన్ పై బై 2 తీసుకున్నాం అనుకో, మనం రీప్లేస్ చేయాల్సింది 0 to 1/2 కదా. అలాగే సెకండ్ వాల్యూ కూడా చేంజ్ చేయండి. సో మొత్తం వాల్యూ క్యాలిక్యులేట్ అయితే ఫస్ట్ దాంట్లో మనకు కాస్ క్యాన్సిల్ అవుతుంది, సెకండ్ దాంట్లో సైన్ క్యాన్సిల్ అవుతుంది. ఎందుకంటే 1 ఉంటుంది కదా, సైన్ ఎన్ పై అంటే 0, సైన్ 0 అంటే 0, ఇలా వస్తాయి అనమాట వాల్యూస్. ఇదే బిఎన్. ఈ బిఎన్ తీసుకెళ్ళి మనం స్టార్టింగ్ లో ఫార్ములా రాసుకున్నాం చూసారా, ఈ ఫార్ములా రాసుకున్నాం బిఎన్, దీంట్లో ఈ బిఎన్ దీంట్లో రీప్లేస్ చేయాలి. మనం క్యాలిక్యులేట్ చేసిన వాల్యూ ఇక్కడ పెడితే సరిపోతుంది. సి ప్లస్ ఎంత పెట్టాలి, 2 పెట్టాలి. సో అవి మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూస్. ఐడెంటిఫికేషన్ ఇంపార్టెంట్. ఐడెంటిఫికేషన్ అంటే మళ్ళీ ఒకసారి చెప్తుంటాం. 0 to 2π ఉంది అంటే అది యూలర్స్ ఫార్ములా. A0 AN BN వాల్యూస్ కట్టాలి. ఇలా అడుగుతున్నటువంటి క్వశ్చన్ లో హాఫ్ రేంజ్ కొసైన్ సిరీస్ 0 to π ఇచ్చారు. కొసైన్ అంటే ఏ వాల్యూస్ కట్టాలి, A0 AN. దీంట్లో చాలా ఉన్నాయి ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. హాఫ్ రేంజ్ మీద గ్యారంటీ చెప్పే కదా క్వశ్చన్ గ్యారంటీ అని. మిగతా మూడిట్ల మీద ఏదో ఒకటి తీసుకుంటాడు, ఈవెన్ ఆడ్ కానీ, లేకపోతే ఫస్ట్ ఇంపార్టెంట్ ఈవెన్ ఆడ్, లేదంటే యూలర్స్. కానీ సెకండ్ పార్ట్ మాత్రం హాఫ్ రేంజ్. అందుకే హాఫ్ రేంజ్ మీద ఎక్కువ ప్రాబ్లమ్స్ చేయడం జరిగింది. ఎన్ని ప్రాబ్లమ్స్ చేసినా మన కొసైన్ అడిగాడు ఇంకో A0 AN ఫైండ్ అవుట్ చేయాలి, సైన్ అడిగితే ఓన్లీ బిఎన్ ఫైండ్ అవుట్ చేయాలి, డిస్కనెక్ట్ అయితే డిస్కనెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బ్రీఫ్ గా మీకు ఫార్ములాస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. జీరో టు 2π ఉంది ఇంటర్వెల్ కి అంటే మీరు ఇంకా కొసైన్ సిరీసా సైన్ సిరీసా ఏం అడగాల్సిన అవసరం. ఇది యూలర్స్ ఫార్ములా. ఈ యూలర్స్ ఫార్ములాలో ఎల్ వాల్యూ ఎంత అంటే పై. దీంట్లో ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే A0 AN BN ఫైండ్ అవుట్ చేయాలి. ఫార్ములా రాస్తుంది చూడండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు దీని ఫార్ములా ఏమవుతుందంటే A0/2 A0/2 ప్లస్ సిగ్మా n ఈక్వల్ టు 1 to ఇన్ఫినిటీ, L ఈక్వల్ టు పై బెటర్, AN cos nx ప్లస్ సిగ్మా n ఈక్వల్ టు 1 to ఇన్ఫినిటీ BN sin nx. ఇది ఫార్ములా. మళ్ళీ A0 అంటే AN అంటే BN అంటే ఫార్ములాస్. సో యూలర్స్ ఫార్ములా అప్లై చేయాలి అంటే వాడు క్వశ్చన్ లో యూలర్స్ అని అడగడం, మనకు ఓన్లీ 0 to 2π ఇస్తాడు. ఇంకో టైంలో కూడా యూలర్స్ చేస్తాము. అదేంటంటే ఎప్పుడైనా -π to π ఇచ్చి ఇది ఈవెన్ అవ్వట్లేదు, ఆడ్ అవ్వట్లేదు అని ఎలా తెలుస్తుందంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ లో -x పెట్టినప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అవ్వట్లేదు, ఎఫ్ ఆఫ్ -x ప్లస్ లో పెట్టినప్పుడు -f ఆఫ్ ఎక్స్ కూడా అవ్వట్లేదు అంటే ఇట్ ఈస్ నాట్ ఈవెన్ నార్ ఆడ్. ఇది ఈవెన్ కాదు, ఆడ్ కాదు. అటువంటి కేసులో కూడా ఎల్ ఈక్వల్ టు పై అయ్యే కేసే. ఎల్ ఈక్వల్ టు పై అయ్యే కేసు దేంట్లోకి వెళ్తుంది అంటే యూలర్స్ లోకి వెళ్తుంది. సో ఈవెన్ ఆడ్ ఫెయిల్ అయ్యి ఎల్ ఈక్వల్ టు పై అయిన కేసు కూడా యూలర్స్ లోకి వెళ్తుంది. లేదు డైరెక్ట్ గా 0 to 2π కానీ ఎల్ ఈక్వల్ టు పై అయ్యే కేసు కూడా యూలర్స్ లోకి వెళ్తుంది. నెక్స్ట్ మెథడ్ ఈవెన్ ఆర్ ఆడ్. ఈవెన్ ఆర్ ఆడ్. ఈవెన్ చెప్పే కదా, ఈవెన్ ఎప్పుడు అవుతుందంటే ఎక్స్ ప్లస్ లో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ లో కనుక -x పెడితే అది ఎఫ్ ఆఫ్ ఎక్స్ అవుతుంటే అది ఈవెన్ అని, ఎఫ్ ఆఫ్ -x ప్లస్ లో పెట్టినప్పుడు అది మైనస్ కామ్లీగా ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయితే దాన్ని ఆడ్ అని అంటాం. సో ఈవెన్ అయితే ఏం ఫైండ్ అవుట్ చేయాలి అంటే, ఈవెన్ అయితే A0 AN ఫైండ్ అవుట్ చేస్తే చాలు. దీనికి A0 AN ఫైండ్ అవుట్ చేయాలి, ఆడ్ అయితే ఓన్లీ BN ఫైండ్ అవుట్ చేయాలి. బై మిస్టేక్ మీరు రిమైనింగ్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసినా అవి కరెక్ట్గా చేస్తే 0 అవుతుంది అనమాట. సో మనకున్న ఫుల్ రేంజ్ ని ఆఫ్ చేస్తాం అంటే ఎలాగా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు A0/2 సిగ్మా n ఈక్వల్ టు 1 to ఇన్ఫినిటీ AN, సపోజ్ n ఈక్వల్ టు పై అనుకున్నాం, కాస్ nx సిగ్మా n ఈక్వల్ టు 1 to ఇన్ఫినిటీ BN sin nx. ఇదంతా కూడా కొసైన్ సిరీస్ అనొచ్చు, అంటే కాస్ సిరీస్ అనొచ్చు, లేదు అంటే ఈవెన్ అనొచ్చు.
ఈ ఒక్కదాన్ని సైన్ సిరీస్ అనొచ్చు, లేదు అంటే ఆడ్ ఫంక్షన్ కూడా అనొచ్చు. సో ఈ 2 వేస్‌లో అంటే ఈవెన్ ఆర్ ఆడ్‌లో గాని దీని ఇంటర్వెల్‌ని బ్రేక్ చేస్తాం. ఈవెన్ ఆర్ ఆడ్‌లో ఇంటర్వెల్‌ని బ్రేక్ చేస్తాం ఎక్కడికి ఇక్కడికి. సో ఈ పార్ట్ అంతా ఒకటే. ఇదంతా ఈవెను లేదా హాఫ్ రేంజ్ కొసైన్ అన్నప్పుడు ఇది వాడతాం. ఇది ఎప్పుడంటే ఆడ్ గాని సైన్ సిరీస్ గాని ఉన్నప్పుడు వాడతాం. సో ఇంటర్వెల్‌ని బ్రేక్ చేసే మెథడ్స్ రెండే. హాఫ్ రేంజ్ సైన్ సిరీస్, కొసైన్ సిరీస్, ఈవెన్ ఆర్ ఆడ్. ఈ రెండు కూడా ఫుల్ రేంజ్ కట్టం. A0, AN, BN 3 వాల్యూస్ కట్టం. ఇలా 3 వాల్యూస్ కట్టే మెథడ్స్ రెండు. ఒకటేమో యూలర్స్ మెథడ్, రెండోదేమో చేంజ్ ఆఫ్ ఇంటర్వెల్. చేంజ్ ఆఫ్ ఇంటర్వెల్ లిమిట్స్ ఎలా ఉంటాయంటే మనం చెప్పుకుని ఈ 3 మెథడ్స్ కాకుండా మిగతాయన్నీ కూడా 0-2, 2-4, L-2L ఇలాగా సంథింగ్ ఎలా అయినా ఉండొచ్చు. 0-3, 0-4, 0-C అలా ఉంటాయి అన్నమాట. అంటే మనం చెప్పుకున్న యూలర్స్ కాదు, ఈవెన్ ఆడ్ కాదు, హాఫ్ రేంజ్ అని క్వశ్చన్‌లో లేదు అన్న ప్రతి ప్రాబ్లం కూడా అలాగే బ్రేక్ చేసే కింద ఎలాగా 0 <x1, 1 <x2. అంటే ఇక్కడ ఇంటర్వెల్ 0-2 అనమాట. స్టార్టింగ్, ఎండింగ్. ఇక్కడ 0 ఇచ్చాడు, ఇక్కడ 1 ఇచ్చాడు. ఇటువంటి అన్ని కూడా మనకి చేంజ్ అవుతాయి. హాఫ్ రేంజ్ మీరేం ఐడెంటిఫికేషన్ ఏం అవసరం లేదు. హాఫ్ రేంజ్ సిరీస్ అంటాడు. కొసైన్ అయితే కొసైన్, ఒక్కోసారి హాఫ్ అని ఇవ్వకుండా కొసైన్ సిరీస్ అంటాడు. అప్పుడైనా ఐడెంటిఫై చేయొచ్చు. కొన్ని వాల్యూస్ డెడ్యూస్డ్ వాల్యూస్ అంటాడు. అంటే 1/1² ప్లస్ 1/3² ప్లస్ 1/5² చెప్పమంటాడు. అప్పుడు x=π కానీ 0 కానీ పెడితే ఇక టర్మ్స్ అన్ని కనుక మనకి ఎలా ఉంటాయంటే sin nx/n² ఇలా ఉంటుందన్నమాట. మనకి ఇచ్చిన ప్రాబ్లం సైన్లో చెప్తున్నాడా, కాస్లో చెప్తున్నాడా చూస్తే అని కొసైన్ సిరీసో సైన్ సిరీసో కూడా చెప్పొచ్చు. ఓకే, ఇవి ప్రాబ్లమ్స్ మనకు ఫోరియర్ సిరీస్లో. రేపు క్లాస్కి వచ్చేవాడికి ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్, ఫోరియర్ ఇంటిగ్రల్స్ 2 టాపిక్స్. ఒక క్లాస్ ఏమో ఫోరియర్ ఇంటిగ్రల్ చెప్పుకుందాం, ఇంకో క్లాస్ ఏమో ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్ చెప్పుకుందాం. ఓకే, మీకు కాన్సెప్ట్ ఈజీ, ప్రాబ్లమ్స్ పెద్దవే. A0, AN, BN మీకు ఇంటిగ్రేషన్ చూసారు ఎంత ఇంపార్టెంట్ అవుతుందో. ఇంటిగ్రేషన్స్ మీరు పర్ఫెక్ట్గా నేర్చుకుంటేనే ఇవన్నీ కూడా మీరు చేయగలుగుతారు. ఏం చేస్తున్నాం, ఒక ఇంటిగ్రేషన్ చేస్తున్నాం, బై పార్ట్స్ చేస్తున్నాం, లిమిట్స్ పెడుతున్నాం అంతే. ఓకేనా?